హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఎంఎస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బాల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఎంతో క్విక్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటే ఎంత ఇష్టంగా తింటారండి. ఇందుకోసం ముందుగా 2 పొటాటోస్ని బాగా ఉడికించి తీసుకున్నాను. స్మాష్ చేసి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, సన్నగా చాప్ చేసుకున్నటువంటి క్యారెట్, స్వీట్ కార్న్ కొంచెం తీసుకున్నాను. కొంచెం సన్నగా చాప్ చేసుకున్నటువంటి గార్లిక్, గ్రీన్ చిల్లీని కూడా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. కొరియాండర్ లీవ్స్ని బాగా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ 1 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, చీజ్ నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నానండి. చీజ్ 1 కప్ తీసుకున్నాను. ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా ఒకదానికొకటి కలిసిపోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి వీటిల్ని. ఇలా మొత్తం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ కమ్మలను పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం బాల్స్ లాగా చేసుకున్నాం కదండి, వాటిల్ని ఈ కార్న్ ఫ్లోర్ దాంట్లో డిప్ చేసుకొని బ్రెడ్ కమ్మల్లో అద్దుకొని బాగా హీట్ అయినటువంటి ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చీజ్ బాల్స్ని నెమ్మదిగా వదులుకోవాలండి. జాగ్రత్తగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే, టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చీజ్ బాల్స్ రెడీ. చూసారా ఎంత చీజీగా, ఎంత క్రీమీగా వచ్చాయో. మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.